యా రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. అట్లా ఉండండి. అవునండి. రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఎట్లా చూస్తున్నారు? సో మెయిన్ గా అఫ్ కోర్స్ కేరళ ఆల్రెడీ కన్ఫర్మేషన్ వచ్చేసింది, యూడీఎఫ్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది. పినరయి విజయన్ ఏకంగా ఓటమి పాలవుతున్నారు. అటు స్టాలిన్ కూడా వెనుకంజలోనే ఉన్నారు, ఉదయనిధి స్టాలిన్ కూడా వెనుకంజలో ఉన్నారు, పన్నీర్ సెల్వం కూడా వెనుకంజలో ఉన్నారు. డిఎంకే ఇక్కడ దీది కంచుకోటను బీజేపీ బద్దలు కొడితే డిఎంకే కంచుకోటను టీవీకే బద్దలు కొట్టింది. టీవీకి అనూహ్యంగా అసలు ఊహించినటువంటి స్థాయిలోకి వెళ్ళింది. ఎవరు కూడా ఊహించలేదు. టీవీకేను కేవలం మనం ఇక్కడ చిరంజీవి గానో పవన్ కళ్యాణ్ గానో మాట్లాడాం ఉదాహరిస్తూ. బట్ అంచనాలకు విచిత్రంగా, అంచనాలకు విరుద్ధంగా టీవీకే ఒక ప్రభంజనం సృష్టిస్తోంది. ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక విజయ్ లాంటి స్లోగన్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఎట్లా చూస్తున్నారు సార్? మీ విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, మీకు రామిరెడ్డి గారికి అట్లాగే రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే, మన పాత అంచనా అనేది పటాపంచలు అయిపోయింది. అవును. ఒకటి మాత్రం నిజమే, 3 రాష్ట్రాలు నిజమైంది. యూడీఎఫ్ గ్యారంటీ వస్తా అనుకున్నాం, కేరళలో జరిగింది అదే. అన్ని అందరూ అనుకుంది అదే. అది కూడా కేరళ మనం కాంగ్రెస్ పార్టీని ప్రత్యేకంగా అనాల్సిన అవసరం లేదు, ప్రజలు మార్పు కోరుకుంటారు ఆటోమేటిక్ గా. సో గతంలో కోరుకోలేదు, ఈసారి కోరుకున్నారు అంతే. అది ఒకసారి తప్పు చేసినామని తెలుసుకున్నారు. విజయ్ మళ్ళీ ఒకసారి చూపించారు. అయితే పినరయి విజయన్ మళ్ళీ గెలుచుకోవడం తప్ప అని తెలుసుకున్నారు. ఆటోమేటిక్ ఇటు మారారు. కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రెస్ అంటే 3 రాష్ట్రాల నుంచి 4వ రాష్ట్రం అధికారంలో ఉంది. యూడీఎఫ్ పేరుకి యూడీఎఫ్ అయినా కాంగ్రెస్ పార్టీ పెత్తనం కదా అక్కడ. కనుక 4వ రాష్ట్రం వచ్చినట్టు లెక్క. వాళ్ళకి అభినందనలు తెలియదు. అది ఒకటి మొదటి నుంచి అనుకుంటుంది, మేమే వస్తామన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీకి ఒక విజయం, ఆయన ఏమంటారు దాని బాధ్యత తీసుకున్నప్పటి నుంచి మొట్టమొదటి విజయం ఇదే అంటున్నాను నేను. ఏమైనా ఉంటే ఇది ఒకటే విజయం. ఆయన ఈ 15 ఏళ్ల రాజకీయాలు చూసుకుంటే విజయం మొదటిది ఆయన రాహుల్ గాంధీ. అట్లాగే వైనాడు నుంచి ప్రియాంక గాంధీ అక్కడి నుంచి పోటీ చేసింది కనుక ఆయన గెలిచి మళ్ళీ రాజీనామా చేశాడు కనుక కేరళలో ఇప్పుడు యూడీఎఫ్ కు మంచి రోజులు వచ్చినట్టే లెక్క. నెంబర్ 1. అంటే అస్సాంను మనకు పుదుచ్చేరి బీజేపీ అప్పుడైనా ఇప్పుడైనా అనుకున్నాం. ఆ 2 అనూహ్యంగా వచ్చిన 2 రాష్ట్రాలు నిజంగా నా 50 ఏళ్ల జర్నలిజం పనికి రాకుండా పోయింది. నిజంగా మనం ఇద్దరం అనుకున్నాం కూడా చాలా సందర్భాల్లో అవసరం కాదు, కానీ గేమ్ చేంజర్ అవుతారని మొదటి నుంచి అంటున్నాం. మనం ఏది విజయ్ గేమ్ చేంజర్ అయితే గేమ్ నే మారుస్తారు అనుకోలేం మనం. గేమ్ చేంజర్ అంటే గేమ్ మారుతుంది, కానీ గేమే తానే గెలుస్తాడని అనుకోలేం మనం. గేమ్ చేంజర్ అనుకు వేరు. నాకు తెలుసు సార్, మన చర్చల్లో 2 సార్లు అంచనాలు మిస్ అయ్యాయి. ఒకటి హర్యానా విషయంలో అట్లాగే జరిగింది, ఈసారి తమిళనాడు విషయంలో కూడా